హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాదా అనేది మీరే డిసైడ్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క భారత పౌరుడికి ప్రాథమిక హక్కుల్లో మన ఓటు హక్కు ఒకటి. ఆ ఓటు హక్కుని ఎలా ఉపయోగిస్తున్నారు, మనం ఎంతవరకు దాన్ని అంటే కరెక్ట్గా ఉపయోగిస్తున్నాం, రాజకీయ నాయకులకి ఉపయోగపడేటట్టు ఉపయోగిస్తున్నావా, లేకుంటే మన సమాజం కోసం మనం ఉపయోగపడేటట్టు మనం ఏమైనా ఓటేస్తున్నావా అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకైతే నేనైతే అనుకుంటున్నది అయితే మనకు రాజకీయ నాయకుల ప్రలోభాలకో, వాళ్ళ హామీలకో, లేకపోతే వాళ్ళు చెప్పే మాటలకో, వాళ్ళు తిరిగినప్పుడు మన ఇంటికి దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలకు పొంగిపోయో మురిసిపోయో ఓట్లు వేస్తున్నాం తప్ప మన సమాజం కోసం, మన ఊరు కోసం, మన ఏరియా కోసం, మన సమస్యల కోసం, మన ఊర్లో ఉన్న ఏరియాల సమస్యల కోసం, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న సమస్యల కోసం, మన దేశంలో ఉన్న సమస్యల కోసం మనం ఓటు వేయడం ఎప్పుడో మర్చిపోయాం. అది దానికి కారణం ఏంటంటే ఓటుకి మనం డబ్బులు తీసుకోవడం. ఓటుకి డబ్బులు తీసుకోవడం అంటే ఎంత నేరం అనేది. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల మన భవిష్యత్తుని, మన బాధ్యతని వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నాం. ఇక మిమ్మల్ని క్వశ్చన్ చేయం, మిమ్మల్ని మేము ఒక మాట కూడా అడిగే అంత హక్కు మాకు లేదు అని మనకు మనం రాసిచ్చే 500, 1500, 1000 రూపాయలు, 2000 తీసుకున్నట్టు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక నియోజకవర్గంలో మీకు అంటే నేనేమనుకుంటున్నట్టు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో, సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి చూద్దాం. సర్వేపల్లి నియోజకవర్గంలో టోటల్ ఎలక్టర్స్ ఇన్ సర్వేపల్లి నియోజకవర్గం చూస్తే, ఒక్క నిమిషం, 2,30,413 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం నియోజకవర్గం గురించి మాట్లాడి ఆ తర్వాత స్టేట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ముందు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియా గురించి మాట్లాడి ఆ తర్వాత స్టేట్ గురించి మాట్లాడాలి. తెలుగుదేశం అండ్ వైసీపీ ఇవే అనుకోండి, 2 పార్టీలు మేజర్గా పోటీగా పోటీ పడుతున్నాయి. మనం ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ కాదు, ఏ పార్టీకి ఎగెనిస్ట్ కాదు, నేను న్యూట్రల్గానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే న్యూట్రల్గా మాట్లాడితేనే నేను ఏం చెప్పబోతున్నానో, నేను ఏం మాట్లాడుతున్నానో, నేను ఏ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. న్యూట్రల్గానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక నియోజకవర్గం నుంచి నిలబడితే 2,30,413 మంది ఓటర్లకి సరాసరిగా 1,500 రూపాయలు డబ్బులు పంచాలి అనుకోండి. కొట్టి చూద్దాం. 2,30,413 ఇంటూ 1,500 కొడితే 34,56,19,500 రూపాయలు. ఏది 34 కోట్లు అనుకోండి, 34.5 కోట్లు. 34.5 కోట్లు ఓన్లీ డబ్బులు పంచడానికి మాత్రమే. అది 1,500 రూపాయల లెక్కన పంచితే, ఒక ఓటర్కి 1,500 రూపాయలు ఇస్తే నియోజకవర్గం మొత్తం 34,50,00,000 రూపాయలు పంచాలి. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక వ్యక్తి వాడు 34.5 కోట్లు ఓటర్స్కి పంచడానికి ఖర్చు పెట్టాలి. ఓటర్స్ అంటే మళ్ళీ తర్వాత 34.5 కోట్లు ఓన్లీ డబ్బులు పంచడానికి ఖర్చు పెట్టాలి. ఇక నోటిఫికేషన్ పడినప్పటి నుంచి, నామినేషన్ వేసినప్పటి నుంచి, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నామినేషన్ వేసినప్పటి నుంచి అతని చుట్టూ కొంతమందిని మేపాలి, కొంతమందిని పోగు చేసుకోవాలి. ప్రతి మీటింగ్కి ఇంతమందిని జనాలు పోగు చేసుకోవడానికి ప్రతి వాడికి డబ్బులు ఇచ్చే తీసుకురావాలి. ఎవరూ డబ్బులు లేకుండా పోరు, ఓకేనా? డబ్బులు ఇచ్చే తీసుకురావాలి. వాడి మైండ్ ఎలా అయిపోద్దంటే, నేను మీటింగ్కి జనాల్ని డబ్బులు ఇచ్చే తీసుకొచ్చాను, ఓట్లు డబ్బులు ఇచ్చే కొన్నాను, లేకపోతే ఇంకా ఏం చేసిన ఆ పార్టీలో టికెట్ డబ్బులు ఇచ్చే కొన్నాను, ఇంకా ఇన్ని చేసి నేను డబ్బులు ఇచ్చి కొన్నప్పుడు నేను ప్రజాసేవ ఎందుకు చేయాలి, లేకపోతే ప్రజలకి సమస్యలు నేను ఎందుకు వినాలి గెలిచిన తర్వాత? కానీ ఓడాడంటే పక్కన పెట్టినోడు పరిస్థితి మనం చెప్పలేము. గెలిచాడు అనుకోండి, గెలిచినప్పుడు నేను నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రతిదీ నేను డబ్బులు ఇచ్చే కొన్నాను, ప్రతి విషయంలో నేను డబ్బులు ఇచ్చే తీసుకున్నాను. ఇలాంటప్పుడు నేను వాళ్ళ సమస్యల్ని, లేకపోతే ప్రజల సమస్యలు నేను పర్సనల్గా ఎందుకు తీసుకోవాలి అని ఏం లీడరు ఇప్పుడు అనుకోవట్లేదు. అందుకే మన రాష్ట్రంలో మన బతుకులు ఇలా తగలబడ్డాయి. మన ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం అందకుండా ఉండడానికి, పేదలకి విద్యా వైద్యం చాలా దూరంగా ఉండడానికి, కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ స్కూళ్ళు పెరిగిపోవడానికి మనమే కారణం, ప్రజలే కారణం. మీరు తీసుకునే ఆ 1,500 కారణం. మీరు తీసుకునే 1,500 వల్లనే కార్పొరేట్ స్కూళ్ళు పెరిగిపోతున్నాయి, కార్పొరేట్ హాస్పిటల్ పెరిగిపోతున్నాయి, అంతా కార్పొరేట్ మయం అయిపోతుంది. కార్పొరేట్ మయంలో డబ్బున్నోడు మాత్రం బతకగలరు.
మనం ఏమనుకుంటామంటే మనం ఇంట్లో 5 ఓట్లు ఉంటే మనకు మొత్తం 10,000 వచ్చేస్తే ఓకేలే ఆ 10,000తో మనం ఏదైనా చేసుకుందాం అని ఒక నెల అనుకుంటారేమో. ఇంకో నెల నుంచి మీ పని మీరు చేసుకోవాలి, మీ బతుకు మీరు బతకాలి. ఏ రాజకీయ నాయకుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రోజు మీ ఇంటికి, మీ ఏరియాకి, మీ చోటికి, మీరున్న ఏరియాకి కూడా రాడు, అస్సలు పట్టించుకోడు. ఇది ఒక సైడ్ కోణం. ఈ నేను 35 కోట్లు ఒకటి ఖర్చు పెట్టాడంటే ఆల్రెడీ రూలింగ్లో ఉన్న పార్టీ వాడు అనుకోండి, ఆల్రెడీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ పోటీ చేస్తున్నాడు అనుకోండి, 5 సంవత్సరాలు అతను అధికారంలో ఉండి మళ్ళీ పోటీ చేస్తుంటే నాకు తెలిసి ప్రీవియస్గా 35 కోట్ల నుంచి కాదు 3,000 కోట్ల దాకా నొక్కేసి, లేకపోతే ఎన్నో మన డబ్బులే, మన ప్రజల డబ్బులే, మన ప్రజాధనాన్ని నొక్కేసి మళ్ళీ దాంట్లోంచి ఒక 10% పంచుతాడు. లేదు కొత్తగా పోటీ చేస్తున్నాడు అనుకోండి, కొత్తగా పోటీ చేస్తున్నాడు లేదంటే ఓడిపోయిన పార్టీలోంచి వచ్చిన వాడు పోటీ చేస్తున్నాడు అనుకోండి, ఇంతకుముందు ఎప్పుడన్నా నొక్కేసి ఉండొచ్చు. లేదు అతని డబ్బులు, సొంత డబ్బులు, ఆస్తులు అమ్ముకోనో లేకపోతే ఇంకోటి చేసి ఆ డబ్బులు పోగు చేసి ఆ పార్టీలో టికెట్లు కొని మనకు డబ్బులు పంచడానికి డబ్బులు పంచి, అలాగే జనాలు పోగేయడానికి, మీటింగ్లు పెట్టడానికి, వీటన్నిటికి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక 100 కోట్లు, తక్కువ 100 కోట్లు ఖర్చు అవుతాయి. ఒక ఎమ్మెల్యే గెలిచి లేకపోతే ఎమ్మెల్యే పోటీ చేసి ప్రతి విషయం కంప్లీట్ చేయడానికి 100 కోట్లు ఖర్చు అవుతాయి. ఆ 100 కోట్లు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే ఆల్రెడీ డబ్బులు నొక్కేసి ఉంటాడు. లేదు కొత్తగా వచ్చినాడు అయితే వాడు ఆ 100 కోట్లు నుంచి అప్పు తెచ్చుకోవడం, లేదంటే వాడు ఆస్తిలోంచి కరిగించుకోవడం ఏదో చేస్తాడు. ఈ రెండు ప్రమాదకరమే. ఎలా ప్రమాదకరం అంటే ఈ 100 కోట్లు అప్పు తెచ్చుకున్నాడు మళ్ళీ ఆ 100 కోట్లు సంపాదించుకోవడం చూస్తాడు. ఆల్రెడీ నేను డబ్బులు ఇచ్చే కదా ఇవన్నీ చేశాను, నేను మళ్ళీ ప్రజాసేవ చేయాల్సింది అవసరమే ఉందని ఆల్రెడీ అధికారంలో ఉన్నవాడు అనుకుంటాడు. ఇది ఒకటి కారణం. ఇది కాన్స్టిట్యున్సీ నుంచి చూసుకుంటే, ఒక నియోజకవర్గం నుంచి చూసుకుంటే మా నియోజకవర్గం అలా ఉంది. అలాగే 175 నియోజకవర్గాలు మనకున్నాయి. అన్నీ కలిపితే ఒక స్టేట్ అవుద్ది. ఆ స్టేట్ మొత్తం ఎలక్టర్స్ వచ్చేసి మనల్ని ఓటర్స్ అనకూడదు. యాక్చువల్గా చెప్పాలంటే మనల్ని ఓటర్స్ అనకూడదు, ఎలక్టర్స్ అనాలి. ఎలక్టర్స్ అంటే ఒకరిని ఎన్నుకునే హక్కు ఉన్నవాడు, ఒకరిని గెలిపించేంత దమ్మున్నవాడు అని అర్థం ఎలక్టర్స్ అంటే. ఆ టోటల్ ఎలక్టర్స్ ఎంతమంది అంటే 4,13,33,702 మంది. ఇది ఒక స్టేట్లో, మన స్టేట్లో 4,13,00,000 మంది ఉన్నారు. వాళ్ళకి 4,13,00,000 ఇంటూ 1,500 వేసి చూస్తే 62,000 కోట్లు వచ్చింది. 62,000 కోట్ల సంథింగ్ ఎంత వచ్చింది, 62,000 కోట్లు. అంటే ఇక్కడ ఇది ఓన్లీ డబ్బులు 1,500 మాత్రం పంచితే ఒక ఏరియాలో 2,000 అవ్వచ్చు, అది 3,000 అవ్వచ్చు, 5,000 అవ్వచ్చు. అలాగే మీటింగ్ల ఖర్చులు, వాళ్ళ భోజనాల ఖర్చులు, వాళ్ళు తిరగడానికి, వాళ్ళ చెత్త చెదారం మొత్తం కలిపితే 1,00,000 కోట్లు. ఒక రాష్ట్రం 5 సంవత్సరాలకి ఎలక్షన్ కంప్లీట్ చేస్తే ఎలక్షన్లో ఖర్చు పెట్టే డబ్బులు 1,00,000 కోట్లు. అది మనకు కనిపిస్తాను, మనం లెక్కేసుకోగలిగితే 1,00,000 కోట్లు. వాళ్ళు ఇంకా ఎంతమందికి పార్టీలకు ఫండ్లు ఇవ్వాలో, వాళ్ళని ఎంతమందిని మెప్పించడానికి డబ్బులు ఇవ్వాలో, ఎంతమందిని కొనడానికి డబ్బులు ఇవ్వాలో, ఎమ్మెల్యేలు కొనడానికో, లేకపోతే ఆ ఏరియాలో పవర్ఫుల్ వ్యక్తులు కొనడానికో, లేకపోతే ఏదైనా చేయడానికి, గెలవడానికి వాళ్ళు ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా ఎందుకు వస్తున్నారు? రాజకీయాల్లో వచ్చి మనలోకి ఏమన్నా సేవ చేసేసి ప్రతిరోజు ప్రతి ఏరియాకి వచ్చి తిరిగేసి ప్రతి సిచ్యువేషన్ కనుక్కొని ప్రతి ఏరియా కనుక్కొని వెళ్ళిపోయి అంత గొప్ప రాజకీయ నాయకులు ఎవరు లేరు ఇప్పుడు. ఎందుకు లేకుండా పోయారంటే మన వల్లే. మనం ఒక రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాలకి 1,00,000 కోట్లు మనకే ఇస్తున్నారు, మనమే మింగేస్తున్నాం. రాజకీయ నాయకులు అనుకుని ఏం లాభం? 1,00,000 కోట్లని మనమే మింగేస్తున్నాం, ప్రజలకి ఇచ్చేస్తున్నారు. ప్రజలు ఇవ్వట్లే, వాళ్ళు మింగేస్తున్నారు అనుకోండి. 1,00,000 కోట్లు మనం తినేసినప్పుడు మనం కదా ఎక్కువ అవినీతి పరులు రాజకీయ నాయకుల కంటే. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 1,00,000 కోట్లు మన రాష్ట్ర ఖజానా నుంచి, మన రాష్ట్ర డబ్బుల నుంచి మనం మింగేస్తే ఇక్కడ రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది, ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలో కొత్త కంపెనీలు పెట్టాలని కానీ, కొత్త జాబులు క్రియేట్ చేయాలని కానీ, కొత్త పథకాలు రావాలని కానీ, ఈ రాష్ట్ర ప్రజల్ని మేము బాగా చూసుకోవాలని కానీ ఆలోచన ఎవరికి రాదు. ఎప్పుడైతే మనం డబ్బులు తీసుకోవడం ఆపేస్తామో మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మీరు ఒక పార్టీని అభిమానిస్తున్నారా, ఓకే అభిమానించండి. ఈ పార్టీ నాకు ఇష్టం, ఆ పార్టీ నాకు ఇష్టం, ఇంకో పార్టీ నాకు ఇష్టం, ఓకే. కానీ ఏ పార్టీ మీ ఇంటికాడికి వచ్చి అడిగినా, లేకపోతే మాకు ఓటేమని అడిగితే రాండయ్యా ఉండండి, మీకు ఓటేస్తామా వేయమా వాళ్ళ మొహం మీదే చెప్పండి. మీరు ఏ పార్టీ అయితే ఆపోజిట్ పార్టీ మీ కాడికి వస్తే మేము మీకు ఓటు వేయట్లేదు, మేము వేరే వాళ్ళకి వేస్తున్నాము, మాకు డబ్బులు వద్దు. అదే మీరు సపోర్ట్ చేసే పార్టీ వాళ్ళు మీ ఇంటికి వచ్చినా కూడా మాకు డబ్బులు వద్దు, మేము మీకే ఓటేస్తాం.
ఈ మాట మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో అప్పుడు ప్రతి రాజకీయ నాయకుల్లో కొద్దిగా భయం మొదలవుద్ది. ఆ భయం చిన్న భయమే పెద్ద భయంగా మారుతుంది. ప్రజల్లో నుంచి వచ్చిన చైతన్యమే ఎన్నో రాష్ట్రాలకి ఎన్నో దేశాలకి ముందు చూపయింది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన స్వాతంత్ర సమరయోధుల్లో చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళలోంచి ఏదో ఒకడు ముందు అడుగేసినప్పుడు మాత్రమే, లేదు ఏదో ఒక చైతన్యం మొదలైనప్పుడు మాత్రమే మిగతా జనాలందరికీ ధైర్యం వస్తుంది. మంగళపాండే ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు మొదటి సిపాయిలు తిరుగుబాటు అక్కడ మొదలైంది. అక్కడి నుంచి ఎన్నో యుద్ధాలు జరిగినాయి, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ జరిగింది. అలాగే మనం తీసుకునే నిర్ణయం ఎంతోమందికి ఆదర్శం కావచ్చు, ఎంతోమంది దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇది మెల్లిమెల్లిగా ప్రతి రాష్ట్రానికి వెళ్ళొచ్చు. సరే కనీసం మన గ్రామంలో అయినా మనం చేసే పని నిలబడి మనం చెప్పే మాట అందరికీ అర్థమయ్యి వాళ్ళ వరకైనా డబ్బులు తీసుకోకుండా ఓటేసిన రోజు మన గ్రామం ఆదర్శ గ్రామం అవుతుంది. మన మండలంలో మన ఊరి పేరు నిలబడుతుంది. మన జిల్లాలో మన ఊరి గురించి మాట్లాడుకునే రోజు వస్తుంది. మన రాష్ట్రంలోనే మనం ఈ పనికి మొదటి అడుగు ఈ ఊరు వాళ్ళు వేసారని ఒక చిన్న న్యూస్ అవుతుంది. ఇది చేయాలంటే పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. ఒక 1500 మనం డబ్బులు తీసుకోకుండా ఉంటే చాలు. 1500, 2000, 3000 వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఆఫర్ చేసే అమౌంట్ ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చి ఓటు వేయండి అని మీకు డబ్బులు ఇస్తున్నాడో ఆల్మోస్ట్ అంతే కనది. నేను రాజకీయం చేయబోతున్నాను, నేను రానున్న 5 సంవత్సరాల్లో ఎన్నో లక్షల కోట్లని నేను కొట్టేయబోతున్నాను, మీ డబ్బుల్ని మీ దగ్గర నుంచే మేము తీసేసుకోబోతున్నాం అని మనకి ఇండైరెక్ట్గా చెప్పి అది మనం ఒప్పుకొని డబ్బులు తీసుకున్నట్టు దాని అర్థం. అదొకటి. నేనేం చెప్పబోతున్నా అంటే ప్రజల్లో చైతన్యం రావాలంటే మన ఆలోచన మారాలంటే మనం ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటికీ చాలామంది చెప్పారు, డబ్బులు తీసుకోకుండా ఓటేయండి, డబ్బులు తీసుకోవడం నేరం అండి, డబ్బులు పంచొద్దండి, ఓటుకి నోటు తీసుకోవడం నేరం అండి, ఇవ్వడం నేరం అండి, పోలీసులు చెప్పారు, చాలామంది పెద్ద పెద్ద మేధావులు చెప్పారు. ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. అయినా ఇది ఆగుతుందంటే ఆగేటట్టు కూడా లేదు. కానీ మనం ఏం ఆలోచించాలంటే, మనం ఇప్పుడు ఎలక్షన్ ప్రచారానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఆల్మోస్ట్ అదంతా ఎందుకండి, ప్రధాని స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సౌత్ జిల్లాలకు కూడా వచ్చేస్తారు. మన నెల్లూరు జిల్లాకి చాలాసార్లు ప్రధానమంత్రి వచ్చాడు. అంటే ఓటుకున్న విలువ అది అంటే ఓటర్స్కి ఉన్న విలువ, మనం వేసే ఓటుకున్న విలువ, ప్రధానమంత్రి లాంటి మనిషినే నెల్లూరు జిల్లాలో సుబ్బారెడ్డి స్టేడియంలో దగ్గర కూర్చోపెట్టేంత పవర్ ఉంది. ఆ పవర్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం? ఎలా? డబ్బులు తీసుకొని మనం ఉపయోగిస్తున్న వల్ల ఆ పవర్ని మనం దుర్వినియోగం చేసినట్టే. మనం అలా కాకుండా ఈ రాష్ట్రంలో వీళ్ళు చేసేది తప్పు, వీళ్ళు చేసేది ఒప్పు, నువ్వు చేసేది తప్పు, నువ్వు కరెక్ట్గా చేయట్లేదు, నువ్వు చేసేది తప్పు అని అంత అవగాహన మనం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ఎవరి పనులు వెళ్ళిపోతాం, ఎవరి పనులు చేసుకుంటాం. కానీ ఎవరైతే ఇది చెప్పి ఇలా జరుగుతుంది, ఇలా చేయడం తప్పు అని ఒక అవగాహన తెలియజేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని బట్టైనా మనం ఒక అవగాహనకు వచ్చి వీడికి ఓటు వేయకూడదు అని డిసైడ్ అయ్యేంత విఘ్నత మనకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ విఘ్నతను కోల్పోకుండా ఓటేయాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మనం పొంగిపోతాం, మురిసిపోతాం. ఇంత పెద్ద వ్యక్తి మన ఇంటికి వచ్చాడు, మన దంసపులు తేవడం, మజ్జిగ తేవడం, రాండయ్యాన్ని బొట్టి పెట్టడం, వాళ్ళని శాలువాలు కప్పడం, ఏదోదో మనం అంటే ఆ రోజు మనం ఎక్కడికో వేరే లోకంలో ఉన్నావా అనే అంత ఫీలింగ్ వచ్చేసి వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి మన ఇంటికి గడప దొక్కారని మనం ఎక్కడికో ఏదేదో చేసేస్తాం. కానీ ఎలక్షన్ కంప్లీట్ అయిపోయి ఒకసారి గెలిచిన తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా మీ ఇంటికి వచ్చి గడప దొక్కాడా? లేదు. ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి కుశల ప్రశ్నలు అడిగి బాగున్నారని తెలుసుకొని వెళ్ళాడా? ఎప్పుడు దాకా ఈ దేశంలో రాజకీయాలు మొదలైనప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవడైనా ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను గెలిచాను, మీ వల్లే గెలిచాను అని చెప్పి ప్రతి ఊరికి వచ్చి కనీసం ప్రతి ఇంటికి రాబల్లా, ప్రతి ఏరియాకి వచ్చి ప్రతి వాడకు వచ్చి వాళ్ళతో కనీసం పలకరించి వెళ్ళిన రాజకీయ నాయకుడు ఉన్నాడా? లేడు. ఎందుకు ఉండడు తెలుసా? మేము డబ్బులు ఇచ్చి ఓట్లు కొన్నాం, మీరు డబ్బులు తీసుకొని ఓట్లు వేసారు, అయిపోయింది. దాని తర్వాత మేము కాకపోతే డబ్బులు ఇచ్చాము కదా అని నువ్వు ఓటు వేయాల్సిందని ముందే చెప్తే మనకు ఈగో హర్ట్ అవుద్దని ముందు చాలా ప్రేమగా, చాలా ప్రశాంతంగా, చాలా పద్ధతిగా మాట్లాడతారు. వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే, నాకు ఇంత ఖర్చు అయిందబ్బా, ఇప్పుడు సరే నువ్వే ఒక బిజినెస్ చేస్తున్నావు,
నువ్వు ఇంత ఖర్చు పెట్టి బిజినెస్ చేసావు, దానికి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తావు. ఆ రిటర్న్స్ ఎక్కడి నుంచి తీసుకుంటావు? ముడి సరుకుల్లో కొన్నావు కదా, ముడి సరుకుల్లోంచి ఎక్స్పెక్ట్ చేయలేవు కదా, మళ్ళీ కస్టమర్ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తావు వాళ్ళు మళ్ళీ కొన్నప్పటి నుంచి. అలాగే మనం కూడా మనకిచ్చిన డబ్బులు మన దగ్గర నుంచే వసూలు చేస్తారు, 10ంతలు వసూలు చేస్తారు. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సింది మన బాధ్యత కాబట్టి డబ్బులు తీసుకోకుండా ఓటు వేయడం కూడా మన బాధ్యతే. అది నేను చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని దీని గురించి చెప్పాలంటే నేను అనుకోవట్లేదు. మీకు నచ్చకపోయినా, మీరు డబ్బులు తీసుకోకపోయినా నేను ఈ ప్రయత్నం అయితే మొదలు పెడతానే ఉంటాను. ఇంకోటి, చాలా వరకు రిక్వెస్ట్ చేసి కొన్ని రోజుల తర్వాత నేనేం చేస్తానంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో రిక్వెస్ట్ చేస్తాను. నా తర్వాత నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో నా కంట్లో పడిన వాళ్ళకి పోలీస్ కేసులు పెట్టడం, లేకపోతే ఏదో ఒకటి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.